అందరికీ ఒకే చట్టమా, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకో ప్రత్యేక చట్టమా? ఒక సామాన్య వ్యక్తి కుమారుడు తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి పాల్పడితే చట్టం వేగంగా కదులుతుంది. కానీ అదే ప్రమాదంలో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడు ఉంటే అకస్మాత్తుగా ఇవన్నీ ఎందుకు నెమ్మదిస్తాయి? హైదరాబాదులో 26 ఏళ్ల భారతీముఖి తీవ్రంగా గాయపడి చనిపోతే దానికి సంబంధించిన లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్పై కేసు నమోదైనట్లు సమాచారం ప్రస్తుతానికి. అయితే తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు అతని పైన అరెస్ట్ అయితే చేయలేదు. మరోవైపు ఈ మధ్యన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి కుమారుడు ప్రమేయం ఉన్న ప్రమాదం విషయంలో ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఆయన పైన ఉన్న ఆరోపణ కేవలం తన కుమారుడు వలన ప్రమాదం జరిగింది అనేది మాత్రమే కాదు, దర్యాప్తులో జోక్యం చేసుకుని తన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పోలీసులు ఆరోపించడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఇదే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ఏమనంటే, నిందితుడికి ఒక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడైతే చట్టం ఎందుకు వేరుగా ఉంటుంది, వేరే ప్రమాణాలను చూపుతున్నట్లు కనిపిస్తుంది? ఎందుకని? లింగమనేని రమేష్ కు చంద్రబాబు నాయుడు గారితో చాలా కాలంగా రాజకీయ సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. పర్సనల్ గా ఆయన చాలా కావాల్సిన మనిషి. ఆయనకి చెందిన ఆస్తులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ ఇవన్నీ వాడుతూనే ఉన్నాయి. ఇదంతా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. కానీ కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం. చట్టానికి మీరు ఎవరి కుమారుడో తెలియకూడదు. చట్టం ముందు మీ తండ్రి ఎవరో ముఖ్యం కాకూడదు. చట్టం ముందు అందరూ సమానమే కావాలి. ఒక మాజీ మంత్రి కుమారుడి విషయంలో అరెస్టు జరిగితే ఇక్కడ కూడా అదే చట్టం, అదే ప్రమాణాలు వర్తిస్తాయా? దర్యాప్తులో లింగమనేని రమేష్ కుమారుడి బాధ్యత నిర్ధారణ అయితే అతను కూడా అదే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటాడా? ఇది ప్రశ్న. ఇది ప్రతీకారంగా చూడటానికి లేదు. ఇది ప్రతీకారం గురించి కాదు. ఇది రాజకీయ పార్టీల గురించి అసలు కాదు. ఇది చట్టం ముందు సమానత్వం గురించి. యాక్చువల్గా ఒక సామాన్య పౌరుడి విషయంలో చట్టం తక్షణ పరిణామాలను చూపిస్తే రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడికి మాత్రం భిన్నమైన వైఖరి ఎందుకు ఉండాలి? ఒక దేశం, ఒక చట్టం, ఒక న్యాయ వ్యవస్థ. అర్థమైందా? ప్రజలకు దీని మీద సమాధానం కావాలి. చట్టం ముందు మనం అందరం నిజంగానే సమానములమేనా, లేక కాగితాల మీద మాత్రమే సమానములమా? కాగితాల వరకే పరిమితమా మనం?